కాంగ్రెస్ ఈ దేశానికి ఎందుకు పనికిరాదో, అది ఎందుకు దేశద్రోహ పార్టీ అయిందో మరొక్కసారి నిరూపించుకుంది. కేరళ కాంగ్రెస్ వాళ్ళు ప్రొఫెసర్ కామకోటి గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈయన ఐఐటి మద్రాసులో డైరెక్టర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దేని మీద పనిచేస్తున్నారు అంటే, ఈ ఆవు మూత్రం, ఆవు పేడ ఉంది కదా, వాటిలో అనేక మైక్రోబయోములు ఉన్నాయని నిరూపించారు ఆయన. ఈ మైక్రోబయోముల విషయంతో పాటు అనేక వైద్యం సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి ఈ ఆవు మూత్రంలో, ఆవు పేడలో. అలాగే వ్యవసాయము, మన శరీరానికి కావలసినటువంటివి కూడా ఇందులో ఉన్నాయని నిరూపించారు. దానికి సంబంధించి ఆయన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని మీద కేరళ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారంటే, ఆవు మూత్రాన్ని ప్రపంచ వేదికకి తీసుకెళ్లినటువంటి గొప్ప ప్రొఫెసరు లేదా గొప్ప శాస్త్రవేత్త అన్న విధంగా వ్యంగ్యంగా మాట్లాడింది కేరళ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. దీనికి జోహో ఫౌండేషన్, శ్రీధర్ వెంబుతో పాటు అనేక మంది ఇచ్చి పడేశారు. మీరు ఇంకా ఎప్పుడు మారుతారు? ఈ బానిస మనస్తత్వం నుంచి బయటికి రండి ఫస్ట్. మీ ఆనాటి కాలం నుంచి ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఆవు మూత్రం, ఆవు పేడంటే ఎందుకు పనికిరాదు అన్నంటే ఒక బానిస మనస్తత్వంలో ఉన్నారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటిది. ఆయన కేవలం ఏదో రోడ్ల మీద ఇవి చేసుకొని లేకపోతే పేపర్ పెన్ పట్టుకొని అమ్మేటటువంటి వారు కాదు. ఐఐటి మద్రాసులో డైరెక్టర్గా పనిచేశారు. ఒక శాస్త్రవేత్త, ఒక ప్రొఫెసర్, అన్ని నిరూపించినటువంటి నేత. అంటే ఒక గోమూత్రం, అంటే బీజేపీ వాళ్ళు దేన్నైతే ప్రమోషన్ చేస్తారో అది మీకు నచ్చదు. పార్టీలకు అతీతంగా దీన్ని మీరు చూస్తేనే మీ కళ్ళు ఎందుకైనా పనిచేస్తాయి తప్ప, లేకపోతే మీ బుద్ధి, మీ కళ్ళు ఎందుకు పనికిరావు. ఇలాగే మీరు ఉంటారంటూ అందరూ కూడా ఇప్పుడు ఏకి పారేస్తున్నారు. అంటే గోమూత్రం, గోపేడ బీజేపీ వాళ్ళు కనుక నమ్మకపోతే ఇది మంచిది అయ్యేది. కానీ బీజేపీ వాళ్ళు దీన్ని ప్రమోషన్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి నచ్చదు కాంగ్రెస్ వాళ్ళకి. ఇంత చండాలమైనటువంటి, దరిద్రమైనటువంటి, గొబ్బుకు పట్టినటువంటి మనస్తత్వాలతో ఉన్నది ఆ పార్టీ. మరి ఇంక ఎప్పుడు బాగుపడతారు? ఈ పార్టీ ఎందుకు ఈ దేశానికి పనికిరాదన్నది మరొక్కసారి నిరూపితమైంది.